గారికి నమస్కారాలు తెలియజేస్తూ మనందరి మీద సార్ ఒక నమ్మకం మనం చేసిన సేవలకి గుర్తించి ఈ రోజున ఈ పదవుల్ని అప్పగించడం జరిగింది. ఈ పదవులు మనకి శిరోభూషణం కాకుండా ఒక బాధ్యతతో సేవ చేయడానికి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయనతో నేను చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఆయన మనసు నాకు తెలుసు. ప్రజాధనానికి మనం ట్రస్టీలు, దాన్ని జాగ్రత్తగా కాపాడి ప్రతి రూపాయి ప్రజల సేవకి ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా మనం చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. దాంతోపాటు పార్టీని కూడా మీ ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం పెరుగుతున్నప్పుడు పార్టీ కూడా పెరగాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెరగాలి, వాళ్ళకి అన్ని వేళలా మనం అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి పూట మనం తలుపు తట్టిన కార్యకర్త మనం అతని అవసరం ఏంటో తెలుసుకొని వారికి చేదోడు వాదుడుగా ఉండాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ని సారు గత వారం రోజులుగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆ పదవికి వాళ్ళు అర్హులేనా కాదా, అర్హతలు ఉన్నాయా అనేది 1-2 సార్లు బేరీజ్ వేసిన తర్వాత ఈ పదవుల్ని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం, ఇటు పార్టీకి అటు ప్రజలకి సేవ చేయడానికి. తద్వారా జనసేనకు ఒక మంచి పేరు, జనసేనలో ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో చాలా నీతి నిజాయితీలతో ఆయన మార్గంలో నడుస్తారు అనే ఒక భావన మనం ప్రజల్లో మరింత తీసుకెళ్లాల్సిన అవకాశం ఇది. అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ. అండ్ మనస్ఫూర్తిగా మీరు మీ లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకునేది 10 మందికి న్యాయం చేయగలిగే స్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మొన్నదాకా పోరాటాలు చేశారు, నలిగారు. నెక్స్ట్ మన ఎన్డీఏ కూటమిలో మనందరం కలెక్టివ్ కృషి శ్రమ వల్ల అందరం ఈరోజు పొజిషన్లో ఉన్నాం. కాకపోతే ఇంత నెక్స్ట్ లెవెల్ ఏ ఉద్దేశాలకైతే మీకు ఈ పదవులు ఇవ్వబడ్డాయో దాన్ని సంపూర్ణంగా న్యాయం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవి ఉదాహరణకి మనకి లాట్ ఆఫ్ ఈ కమ్యూనిటీ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి, కాస్ట్ కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి. ఇది కేవలం ఒక కులానికి కాకుండా మీరు ఒక న్యాయం జరిగిన సెక్షన్కి నిలబడుతున్నట్టుగా మీరు భావించి మీరు ముందుకు తీసుకెళ్ళాలి. తుమ్మల బాబు గారు కానీ, టీసీ వరుణ్, రవికుమార్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, యశస్విని గారు, పెదపూడి విజయ్ కుమార్, చిలకలపూడి పాపాల గారు, వేగేసిన మన సూర్య గారు రాలేదు, కనకరాజు సూర్య గారికి కానీ, చిలపల్లి శ్రీనివాసరావు గారు, సందీప్, పంచకర్ల నాగ సందీప్, అప్పలనాయుడు గారు, రెడ్డప్పలనాయుడు గారు, చింతా సురేష్, సిరిగినీడి వెంకటేశ్వరరావు గారు, చెన్నమల్ల చంద్రశేఖర్, పాటూరి నారాయణ స్వామి మహేష్, మండల్ రాజేష్. మీరు ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇచ్చిన బాధ్యతలతో వాళ్ళకు ఈ అథారిటీ ఏదైతే ఉందో సంస్థ దీన్ని బాగా స్టడీ చేయండి. కొద్దిమంది మాట్లాడండి, పిలిపించుకోండి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, కొంతమంది బాధితులను పిలిపించి మాట్లాడండి. వాళ్ళ కమ్యూనిటీలకు ఏం జరగలేదు పోయినసారి, ఈసారి ఎలా కరెక్ట్ చేయాలి, కార్పొరేషన్లో వాళ్ళు ఏం చేయలేదు, ఏం ప్రామిస్ చేశారు, ఏం చేయలేకపోయారు, ఇవన్నీ కొంచెం మీరు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా మాట్లాడండి. ప్రతి దాంట్లో కూడా మీకు ఒక బలమైన అవకాశం దొరికింది మీరు చేసుకోవడానికి. ఎస్టాబ్లిష్ యువర్ లీడర్షిప్, మేక్ షూర్ మీ తీసుకున్న బాధ్యతకి మీరు న్యాయం చేస్తారు సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను. అలాగే మనం కీలకంగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక కులాల నుంచి వచ్చాం కానీ మన కులానికి అంటు పెట్టుకోకండి. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లీడర్స్ అయ్యారంటే అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వచ్చినాయి. మేబీ విత్ డిగ్రీ ఆఫ్ వేరియన్స్. కనీసం అసలు ఓట్లు పడలేదంటే కనీసం 1% ఓట్లు పడి ఉండాలి. అందుకని ఏ లీడర్ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని కులాలు వేస్తేనే వస్తాయి. కాకపోతే కొన్ని సోషల్ ఈక్వేషన్స్ కొన్ని చోట్ల బలంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ డామినెంట్ కనిపిస్తాయి. కానీ అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేయగలం, అదొకటి. అలాగే మనం బియాండ్ కాస్ట్ ఉంటే తప్ప మన కులాలకు న్యాయం చేయాలి. మన అగ్నికుల క్షత్రియులు తీసుకున్నాం, మీరు తీసుకున్నారు పాపరా గారు. అగ్నికుల క్షత్రియులు తీసుకున్నప్పుడు అది మనం కులాలని బాగు చేయాలంటే మన కులం దాటి ఉండాలి. అప్పుడు దాంట్లో న్యాయాలు చూడగలం.
సో మీ సమగ్ర అవగాహన పెట్టుకోండి, అదొకటి ఎసెన్షియల్. అందుకని ప్రజాప్రతినిధి ఏమో కులం దాటి ఉండాలి, కులాలకు న్యాయం చేయాలనుకున్నా, అప్పుడు కష్ట నష్టాలని కరెక్ట్గా చూడగలం. రెండు, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సర్నేమ్స్ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. చూసే వాళ్ళకి ఒక విక్టిమ్ కార్డు వాడతారు. దానికి మీరు వీటితో పాటు మీ పొలిటికల్ డిఫెండింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దో యూఆర్ ఫ్రమ్ జనసేన, బట్ మీరు కాపాడాల్సింది జనసేనతో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మీరు కాపాడాలి. ఎందుకంటే దాని స్థానం మీద ఆ వృక్షం మీద ఉన్నాం మనందరం. ఆ వృక్షానికి అందరం తల నీళ్లు పోసాం, దాని మీద ఎదిగాం. సో ఇది దాన్ని కాపాడకపోతే మళ్ళీ మనందరం చెల్లాచెదరం అయిపోతుంది. సో ఇట్ ఈస్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కూడా టు సేఫ్ గార్డ్ ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మీరు దాన్ని గుర్తించాలి. అంటే మీ మాటల్లో కానీ అది రావాలి. అది మీరు పార్టీ అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయకండి. మన అట్లా అనుకోదు. ఎందుకంటే అది దట్స్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కమిట్మెంట్ ఆర్ ప్రోటోకాల్. ఈ రెండు మీ దృష్టిలో పెట్టుకోండి. ఈ మీ టెన్యూర్లో ఒక 5-6 మంచి చేంజెస్ పట్టుకురండి మీ ఏరియా, మీ ఉన్న పరిస్థితుల్లో. వన్స్ ఈవెన్ యువర్ మెంబర్, వన్ స్ట్రాంగ్ సజెషన్, లివ్ అప్ టు ఇట్. నేను ఎప్పుడో స్కిల్ సెన్సెస్ అని చెప్పాను, అప్పుడు నాకు ఏమి పొజిషన్ లేదు, ఏం లేదు. బట్ దట్ హాస్ బికమ్ ఎ నేషనల్ డిబేట్ టుడే. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది ఆయన ఎంతసేపు కులగణాంకాలు ఏం చేస్తాం, ఫైనల్ తీసుకుని ఏం చేస్తాం. ఓకే, మనకి దే ఆర్ కులగణాంకాలు తీసుకుంటున్నారు, కులగణాంకాలని వాళ్ళు పొలిటికల్ లబ్ధికి వాడుతారు తప్ప కులాలకు న్యాయం చేయట్లా. మీరు మనం ఏంటి కులగణాంకాలు వ్యతిరేకం కాదు, కాకపోతే కుల గణాంకాలతో పాటు ప్రతిభా పాఠవాలు, సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి. విజయ్ కుమార్తో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా, తను హీ వాజ్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, హీ హ్యాస్ వన్ పర్టికులర్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు నువ్వు కూర్చున్నా యూ వింటూ లాట్ ఆఫ్ స్టూడెంట్ ఇష్యూస్ ఎక్కువ బెటర్గా హ్యాండిల్ చేయగలవు. శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది, ఇది మనం చెప్తే కానీ తెలియదు కదా. నామినేట్ చేయడానికి కూడా దీనికి చాలా ఎక్సర్సైజ్ చేసాం. నేను ఒక్కడిని చేయలేదు, చాలా తెప్పించుకొని. వన్ ఈజ్ ద పొలిటికల్ కమిట్మెంట్, పార్టీకి ఎంత నిలబడ్డారు, వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, అన్నీ పెట్టుకొని చేసింది. చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేశాం. సో అలాగే మీ బాధ్యత వీటితో పాటు సేఫ్ గార్డింగ్ ఎన్డీఏ పాలసీస్. వీఆర్ నాట్ అన్రూలీ, మనం పిచ్చిగా మాట్లాడట్లా. మీరు మొన్న కూడా చూశారు, గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడు. పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన మీరు సప్త సముద్రాలు దాటండి, వదలం. ఈ కైండ్ ఆఫ్ ఇవి ఎట్లా ఉంటుంది, ఇలా బెదిరింపులకి ఒక పోలీస్ ఆఫీసర్ బెదిరింపులే కదా అది. ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ఎనీ అంటే స్ట్రైట్ థ్రెట్ అది. ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి. పాలిటిక్స్ ఈజ్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్. ఇది బ్యాటిల్, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మా బంధువులు, మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇట్స్ ఎ బ్యాటిల్. ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్. అలాగే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలి. టార్గెట్ మీకు ముందు నేను చెప్తాను, టార్గెట్ దేర్ పాలసీస్. వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయగలరు. వ్యక్తిగతంగా వాళ్ళు అనుకోండి. మాట్లాడేది మటుకు చాలా బలంగా స్ఫుటంగా మాట్లాడి తప్పదు అనుకున్నప్పుడు కూడా పెట్టుకున్నాం, అది వేరే విషయం. అది ఎలా పెట్టుకోవాలన్నది విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి స్థాయి కూడా లేదు. అందుకని మీ పని బాగా చేద్దాం. అవసరమైన చోట మీరు ఎదురు మాట్లాడాలంటే బలంగా మాట్లాడాలి. సొసైటీలో సోషల్ ఆర్డర్ లేకపోతే, లా అండ్ ఆర్డర్ లేకపోతే మనం నిలబడాలి. సోషల్ ఆర్డర్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. సో లా అండ్ ఆర్డర్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బందులు కలెక్ట్ చేసినా, గవర్నమెంట్ అఫీషియల్స్ అని ఉన్నా, ఒకసారి మీరు కలెక్టివ్గా మాట్లాడుకొని మన పేషీకి దృష్టికి తీసుకురండి. ఎనీ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ విల్ టాక్ అబౌట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.